Hello friends, this is Naveen. Welcome you all. Students, గ్రామర్ సిరీస్ లో ఇది ఫస్ట్ లెక్చర్. సో వెరీ బేసిక్ లెక్చర్ అనమాట. లైట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇస్తాను. సో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా లైట్ ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తా. ఓకే, చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఇంగ్లీష్. సో మనం నేర్చుకోబోయేది ఇంగ్లీష్ గ్రామర్. సో ఇంగ్లీష్ ఏంటి? సో ఫస్ట్ ఇది ఒక లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్, ఒక భాష. భాష ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ సో లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వస్తుంది? కమ్స్ ఫ్రమ్ ఎ సౌండ్. ఓకే, మనం మాట్లాడాలంటే ఫస్ట్ సౌండ్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఆ సౌండ్ కి మీనింగ్ ఉండాలి. మీనింగ్ లెస్ అయితే అది మనకు అర్థం కాదు. సో అది మీనింగ్ఫుల్ అయి ఉండాలి. సో ఒక సౌండ్ ఒక మీనింగ్ ఉంటే ఆ సౌండ్ ఒక లాంగ్వేజ్ గా మారుద్ది. సో అది ఇంకొకరికి అర్థం అవుద్ది, అప్పుడు అది లాంగ్వేజ్ గా మారుద్ది. ఓకే, అలాగే ఇంగ్లీష్ కూడా ఒకటి. సో ఈ మీనింగ్ఫుల్ సౌండ్స్ కేటగిరీలో మనకి ఇంగ్లీష్ విషయంలో చూసుకుంటే ఒక 26 లెటర్స్ ఉన్నాయి. ఓకే, 26 లెటర్స్. సో అవి ఏబిసిడి టు జెడ్ వరకు. ఓకే, సో ఈ ఏబిసిడి ఏంటివి? సింబల్స్ టు రిప్రజెంట్ ద సౌండ్. సో మనం సౌండ్ కదా చేస్తాం, ఆ సౌండ్ ని చూపించాలంటే అది ఒక సింబల్స్ తో చూపిస్తాం. అవి ఈ సింబల్స్. సో ఈ 26 లెటర్స్ అనేవి వాటికి సింబల్స్. ఓకే, సో వీటిని ఏమంటాం మనం? ఆల్ఫాబెట్ అంటాం. సో ఆల్ఫాబెట్ 26 ఆల్ఫాబెట్. ఓకే, అండ్ సెట్ ఆఫ్ లెటర్స్ అరేంజ్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ ఆర్డర్. సో ఈ లెటర్స్ ఇవన్నీ సింబల్స్ ఉన్నాయి కదా, ఒక ఫిక్స్డ్ ఆర్డర్ లో పెడితే ఈ 26 ని ఒక ఫిక్స్డ్ ఆర్డర్ లో పెడతాయి. సో అది ఆల్ఫాబెట్. సో ఏబిసిడి టు జెడ్ వరకు ఒక ఫిక్స్డ్ ఆర్డర్ లో దాన్ని ఆల్ఫాబెట్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటి? సింబల్స్. ఆ సౌండ్ ని రిప్రజెంట్ చేసే సింబల్స్ ఇవి, ఈ లెటర్స్ అన్ని కూడా. సో ఆల్ఫాబెట్ లో ఓవెల్స్ ఏఈఐఓయు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఏఈఐఓయు ఓవెల్స్. రిమైనింగ్ అన్ని కూడా కాన్సనెంట్స్ అంటాం. సో రిమైనింగ్ అన్ని కూడా, సో ఏఈఐఓయు వదిలేసి రిమైనింగ్ అన్ని కూడా కాన్సనెంట్స్ అంటాం. ఓకే, ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ అని ఉంటాయి. ఓకే, సో అది సేమ్ లైక్ తెలుగు లాగానే. సో అచ్చులు హల్లులు అని చదువుకుంటాం కదా, ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా సేమ్ అలాగే ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్. ఓకే, అచ్చులివి హల్లులివి. ఓకే, సో ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఏఈఐఓయు. రిమెంబర్ దిస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, దీనికి ఆన్సర్ చేయండి. షీ లెర్న్ ద ఆల్ఫాబెట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 3. ఇందులో ఒక ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఎక్కడ ఉందో నాకు కామెంట్ లో చెప్పండి. ఓకే, ఒక్క సెక్షన్ లో ఒక పార్ట్ లో ఎర్రర్ ఉంది. ఓకే, అది ఫైండ్ అవుట్ చేసి దానికి కరెక్ట్ ఆన్సర్ నాకు కామెంట్ లో అయితే చెప్పండి. నెక్స్ట్ వర్డ్. సో వర్డ్ ఏంటి? a మీనింగ్ఫుల్ యూనిట్ ఆఫ్ లెటర్స్. సో ఇప్పుడు లెటర్స్ కోసం చెప్పుకుందాం. సో ఇవి 26 ఉన్నాయి, వీటిని ఆల్ఫాబెట్ అంటాం. ఈ లెటర్స్ ని ఒక మీనింగ్ఫుల్ సెట్ లో పెడితే, ఒక మీనింగ్ఫుల్ యూనిట్ గా పెడితే వాటిని వర్డ్ అంటాం. సో లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏబిసిడీల్లో కొన్ని ఉన్నాయి, కానీ వీటి నుంచి మనం ఒక వర్డ్ ఫామ్ అవడం లేదు. ఒక మీనింగ్ లేదనమాట వీటికి ఇక్కడ. సో ఒక మీనింగ్ఫుల్ యూనిట్ కావాలి మనకి. దీన్నే కొంచెం చేంజ్ చేస్తే చూడండి, హార్ట్. సో ఇది మీనింగ్ఫుల్ ఆర్డర్ లో ఉన్నట్టు. ఓకే, సో ఇలా ఉండాలి ఒక మీనింగ్ఫుల్ యూనిట్. ఓకే, దానికి ఒక మీనింగ్ ఉంటే దాన్ని వర్డ్ అంటాం. సో ఎలా పడితే ఈ లెటర్స్ అలా రాస్తే అది ఒక మీనింగ్ లేదనుకోండి, అది వర్డ్ అవ్వదు. దానికి ఒక మీనింగ్ ఉంటే అది ఒక వర్డ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఫ్రేజ్. ఓకే, ఫ్రేజ్ కోసం ఇంకా డీటెయిల్ గా చెప్పుకుందాం, ఇక్కడ లైట్ గా చూద్దాం. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వితౌట్ కంప్లీట్ మీనింగ్. సో ఈ వర్డ్స్ ఉన్నాయి కదా, అలాంటి కొన్ని గ్రూప్. ఓకే, సో కొన్ని వర్డ్స్ అయితే ఉన్నాయి వితౌట్ కంప్లీట్ మీనింగ్. వీటికి కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు అనమాట. ఆ వర్డ్స్ ఉంటాయి కానీ ఒక కంప్లీట్ మీనింగ్ అనేది రాదు. ఓకే, ఫ్రేజ్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, రాధా అండ్ కృష్ణ. సో ఇక్కడ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కానీ ఇన్కంప్లీట్ అనమాట. ఇది మనకి ఏం చెప్పడం లేదు, జస్ట్ రాధా అండ్ కృష్ణ అంతే. ఓకే, ఇది ఒక ఫ్రేజ్. సెంటెన్స్ చూద్దాం. సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ కంప్లీట్ మీనింగ్. ఒక కంప్లీట్ మీనింగ్ వచ్చే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సెంటెన్స్ అంటాం. కంప్లీట్ మీనింగ్ రాకపోతే అది ఫ్రేజ్ అవుతుంది, కంప్లీట్ మీనింగ్ వస్తే అది సెంటెన్స్ అవుతుంది. ఓకే, కృష్ణ అండ్ రాధా డాన్స్డ్ జాయ్ఫుల్లీ అండర్ ద మూన్ లైట్. ఇక్కడ కృష్ణ అండ్ రాధా, ఇక్కడ మన ఫ్రేజ్ లో ఈ నేమ్స్ యూజ్ చేసాం. సో ఇవి మాత్రమే యూజ్ చేసినప్పుడు ఒక కంప్లీట్ మీనింగ్ లేదు. కానీ ఇక్కడ చూడండి, కృష్ణ అండ్ రాధా డాన్స్ జాయ్ఫుల్లీ అండర్ ద మూన్ లైట్ కింద డాన్స్ చేశారు జాయ్ఫుల్ గా. సో ఇక్కడ ఒక కంప్లీట్ మీనింగ్ అనేది వస్తుంది. సో అది సెంటెన్స్ అవుతుంది. ఓకే, వీటి కోసం ఇంకా డీప్ గా నేర్చుకుందాం. ఓకే, ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్, సౌండ్ నుంచి వస్తుంది, సౌండ్స్ మీనింగ్ఫుల్ ఉండాలి. అలాంటి 26 లెటర్స్ ఉన్నాయి, వాటిని సింబల్ గా రిప్రజెంట్ చేయడానికి వాటిని ఆల్ఫాబెట్ అంటాం. ఈ ఆల్ఫాబెట్స్ ఒక ఆర్డర్ లో పెట్టినప్పుడు
మీనింగ్ఫుల్ సెట్ యూనిట్ గా పెట్టినప్పుడు అది వర్డ్ అవుద్ది. కొన్ని వర్డ్స్ కలిస్తే ఫ్రేజ్ అవుతాయి. కంప్లీట్ మీనింగ్ ఉంటే సెంటెన్స్ అవుద్ది. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు వర్డ్స్ కోసం చెప్పుకున్నాం. ఈచ్ వర్డ్ ఇన్ అ సెంటెన్స్ హ్యాజ్ ఎ జాబ్ ఆర్ రోల్. సో ఈ ప్రతి పదం కూడా ఒక సెంటెన్స్ లో వర్డ్స్ ఉన్నాయి, కంప్లీట్ మీనింగ్ ఇస్తే సెంటెన్స్ అవుతుంది ఆ వర్డ్స్ అన్ని కలిస్తే. సో ప్రతి వర్డ్ కూడా ఒక పని ఉంటుంది, జాబ్ ఆర్ రోల్, ఏదో ఒక పని అయితే అది చేస్తుంటాయి. ఓకే. దీస్ వర్డ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ కైండ్స్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ వర్డ్స్ ని డిఫరెంట్ కైండ్స్ గా, డిఫరెంట్ టైప్స్ గా మనం విడదీసాం. సో కొన్ని పదాలు కలుపుతున్నాం, ఒక సెంటెన్స్ అయితే ఫామ్ అవుతుంది. ఆ సెంటెన్స్ లో ప్రతి పదానికి కూడా ఏదో ఒక పని ఉంటుంది, ఒక స్పెషల్ పని అయితే ఉంటుంది. సో అందువల్ల వాటిని రకరకాలుగా మనం విడదీసుకున్నాం. దాన్నే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఓకే. స్పీచ్ లో ఇవి పార్ట్స్ అన్నమాట. స్పీచ్ అంటే మనం మాట్లాడేది ఇదంతా, అది స్పీచ్ అయితే అందులో ఇవి పార్ట్స్ అన్నమాట. ఓకే. అకార్డింగ్ టు దేర్ యూజ్ అండ్ దేర్ ఫంక్షన్ ఇన్ ద సెంటెన్స్. ఓకే. వాటి యొక్క యూజ్ ఎలా ఉంది, అవి ఎలా యూజ్ చేస్తున్నాం, అది ఏ పని చేస్తుంది, దాన్ని బట్టి వీటిని విడదీసుకున్నాం మనం. ఓకే. అండ్ దేర్ ఆర్ 18 నెంబర్స్. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి 8 ఉంటాయి. ఓకే. 8 కేటగిరీస్ లోకి ఈ వర్డ్స్ అనేవి చెందుతాయి. ఓకే. సో అందులో ఫస్ట్ వన్ నౌన్. నౌన్ అంటే ఏంటి? ఎ నౌన్ ఇస్ ఎ వర్డ్ దట్ నేమ్స్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. దేనికైనా సరే నేమ్స్ ఇస్తుంది, పేర్లు ఇస్తుంది. ఓకే. పేరు పెడుతుంది అనమాట. దేనికైనా సరే పేరు పెడితే అది నౌన్ అవుతుంది. ఓకే. సో వీటి తెలుగు మీనింగ్స్ ఇవన్నీ కూడా నేర్చుకోకండి, అవసరం లేదు. సో నౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ ఏంటి, తెలుగు వర్డ్స్ వదిలేయండి. ఓకే. సో తెలుగుతో ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీషే నేర్చుకోండి. ఓకే. సో నౌన్ అంటే నేమ్స్, పేర్లు పెట్టేవి నౌన్స్. ఓకే. సో పర్సన్ కానీ, ప్లేస్ కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక ఐడియాకి కానీ, దేనికైనా సరే నేమ్స్ ఇచ్చేవి. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే క్యాట్, హౌస్, లవ్, టీచర్, ఇవన్నీ కూడా నేమ్సే. ఓకే. సో ఒక్కొక్క దానికి ఒక ఒక యానిమల్ కి మనం ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం కదా, అది క్యాట్ అని, లేదా హార్స్, ఒక డాగ్ అని. సో అవి నేమ్స్ ఇస్తున్నాం మనం. ఆ నేమ్స్ ఇచ్చే కేటగిరీ వర్డ్స్ అన్ని కూడా నౌన్స్ అవుతాయి. ఓకే. హౌస్, ఇల్లు, రైట్, హౌస్ అంటున్నాం కదా. సో వాటికి మనం ఒక నేమ్ ఇచ్చాం, ఒక వస్తువుకి కానీ, ఒక ఐడియాకి కానీ. ఒక టీచర్, సో ఆ పర్సన్ కి మనం ఒక ఫంక్షన్ ఇస్తున్నాం, టీచర్. సో టీచర్ ఒక నౌన్. సో రిప్రజెంట్ చేయడానికి మనం ఒక పేరు ఇస్తున్నాం వాళ్ళకి. ఓకే. లవ్, సో లవ్ అనేది చూడండి, ఇక్కడ పర్సన్, ప్లేస్, థింగ్ అండ్ ఐడియాస్ కూడా. ఓకే. ఇక్కడ లవ్, ఇది ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ లోకి వస్తుంది. సో ఇవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తున్నా. సో ఇవన్నీ కూడా నౌన్స్. ఒక ఫీలింగ్ కదా, ఒక ఫీలింగ్ కి కూడా మనం ఒక పేరు ఇచ్చాం ఇక్కడ. సో మనం ఒక పేరు ఇచ్చాం కాబట్టి అది నౌన్ వస్తుంది. ఆ వర్డ్ అనేవి నౌన్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఓకే. అండ్ ప్రనౌన్స్. ప్రనౌన్ is a word that replaces a noun or noun phrase to avoid repetition. నౌన్ కానీ, నౌన్ ఫ్రేజ్ ని కానీ రీప్లేస్ చేస్తుంది. ఎందుకోసం అంటే రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇక్కడ క్యాట్ 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 కంటిన్యూస్ గా ఇలా ఆ సెంటెన్స్ ప్రతిసారి అలా రిపీట్ చేయకుండా ఉండడం కోసం, ఆ వర్డ్ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ప్రనౌన్ వాడతాం ఆ ప్లేస్ లో. ఓకే. నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. నౌన్ ఫ్రేజ్ అంటే ఇప్పుడు ఏం లేదు, రాధా అండ్ కృష్ణ అని చెప్తున్నాం ఒక ఫ్రేజ్. ఇందులో ఏంటున్నాయి, నౌన్స్ ఉన్నాయి కదా, అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. ఓకే. సో ఫ్రేజెస్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే. అందులో ఒక నౌన్ ఫ్రేజ్. సో నౌన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. నౌన్స్ బదులుగా దీన్ని మార్చేస్తాం, ఆ ప్లేస్ లోకి ఇది పెట్టేస్తాం ప్రనౌన్స్ ని. ఓకే. రీప్లేస్ చేసేస్తాం నౌన్స్ ని. ఎందుకోసం? రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం. ఓకే. సో ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్, దే, ఐ, యు, వి. ఓకే. హీ అతను, సో అతను అంటున్నాం. సో అతనికి ఏదో ఒక పేరు ఉంది. సో రామ్ అనుకోండి. సో రామ్, అదే సెంటెన్స్ కంటిన్యూ అవుతూ మళ్ళీ రామ్, మళ్ళీ రామ్, మళ్ళీ రామ్, ఇలా రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం ఒకసారి రామ్ అని యూజ్ చేసి తర్వాత హీ అతను, హీ అతను, హీ అతను, ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం రీప్లేస్ చేస్తాం ప్రనౌన్స్ తో. ఓకే. అండ్ నెక్స్ట్ వర్బ్. వర్బ్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్. వర్బ్స్ అనేవి యాక్షన్ ని చూపిస్తాయి లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ ని చూపిస్తాయి. స్థితిని గాని, అక్కడ ఏదైనా ఒక యాక్షన్, ఒక పనిని గాని చూపిస్తాయి వర్బ్స్. ఓకే. రన్, ఈట్, స్లీప్, ఈజ్, యామ్, ఆర్. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్ ఇవి, ఇవన్నీ డీటెయిల్ గా చెప్పుకుందాం. ఓకే. సో వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని గుర్తుపెట్టుకోండి, లేదా స్టేట్ ని, స్థితిని చెప్తుంది. ఓకే. స్టేట్ ఆర్ యాక్షన్ చెప్పేది వర్బ్. అండ్ నెక్స్ట్ అడ్జెక్టివ్. An adjective is a word that describes or modifies a noun or pronoun. నౌన్ ని గాని, ప్రనౌన్ గాని మోడిఫికేషన్ ఆర్ డిస్క్రైబ్ చేస్తాయి.
ఆర్ క్వాలిఫై చేస్తాయి బై గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్స్ క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్. సో వాటి యొక్క క్వాలిటీస్ని క్యారెక్టరిస్టిక్ కోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఇంకా ఓకే క్వాలిఫై చేస్తాయి అనమాట. ఓకే నౌన్ని ప్రనౌన్ని, ఓకే నౌన్స్ ఆర్ ప్రనౌన్స్ ని క్వాలిఫై చేస్తాయి, వాటి యొక్క క్వాలిటీస్ చెప్తాయి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనమాట. ఓకే సో ఎగ్జాంపుల్ చూడండి, బిగ్, బ్లూ, హ్యాపీ, టాల్, ఇలా. సో డిస్క్రైబ్ ఆర్ క్వాలిటీ చెప్తున్నాయి. బిగ్ పెద్దగా ఉంది, ఏదో ఉంది, అది ఎలా ఉంది, ఏదైనా ఏదో ఉందంటే అండి అదొక నౌన్. ఒక పెద్ద స్టోన్, ఒక స్టోన్ ఉంది, స్టోన్ ఏంటి, దానికి ఒక పేరు కదా, ఇది నౌన్ కదా. ఇది ఎలాంటి స్టోన్, పెద్ద స్టోన్, బిగ్ స్టోన్. సో ఈ బిగ్ ఏం అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. బిగ్ స్టోన్ దాని యొక్క క్వాలిటీ, అది పెద్దదని చెప్తాను. సో అది దాని యొక్క క్వాలిటీ, దానికోసం ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇక్కడ, రైట్. సో అవి అడ్జెక్టివ్స్. ఓకే అండ్ నెక్స్ట్ adverb. So adverb is a word that modifies a verb, adjective, another adverb. ఓకే సో verb ని కానీ adjective ని కానీ ఇంకొక adverb ని కానీ ప్రతిదాన్ని క్వాలిఫై చేస్తుంది. ఓకే సో యూజువల్లీ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ, వెన్, వేర్ ఆర్ వాట్ ఎక్స్టెంట్ సంథింగ్ హ్యాపెన్స్ ఈజ్ డన్. సో యూజువల్గా అయితే ఎప్పుడు, ఎలా, ఇలాంటి వాటన్నిటికీ. సో వాట్ ఎక్స్టెంట్ ఎంత వరకు జరిగింది, సమ్ టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్ ఏదైనా ఎంత వరకు, వాట్ ఎక్స్టెంట్ ఎంత జరిగింది, అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం కోసం అనమాట. ఓకే లైక్ ఇది వర్బ్ ని, అడ్జెక్టివ్ ని, యాడ్వర్బ్ ని, సో దేన్నైనా సరే యాడ్వర్బ్ క్వాలిఫై చేస్తుంది అనమాట. ఓకే లైక్ క్విక్లీ, వెరీ, ఆఫెన్, హియర్, వెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెరీ. సో ఇప్పుడు మనం బిగ్ స్టోన్ అని చెప్పుకున్నాం కదా, బిగ్ స్టోన్ ఇది నౌన్ అయితే ఇది దీన్ని క్వాలిఫై చేస్తుంది, ఇది అడ్జెక్టివ్ అయితే ఇక్కడ వెరీ పెడదాం, వెరీ బిగ్ స్టోన్. సో ఈ అడ్జెక్టివ్ ని క్వాలిఫై చేస్తుంది, పెద్దది కానీ ఎంత పెద్దది, వెరీ బిగ్, ఇంకా చాలా పెద్ద అనమాట. సో దాన్ని కూడా క్వాలిఫై చేస్తుంది, మోడిఫికేషన్ ఇస్తుంది. వెరీ బిగ్ స్టోన్ అని చెప్తున్నాను, అడ్జెక్టివ్ ని ఇక్కడ క్వాలిఫై చేస్తుంది ఇలా. సో ఈ యాడ్వర్బ్ వర్బ్ ని, అడ్జెక్టివ్స్ ని, యాడ్వర్బ్స్ ని అన్నిటిని కూడా క్వాలిఫై చేస్తుంది. ఓకే అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్. A preposition is a word that shows a relationship between a noun, pronoun and other words in a sentence, indicating location, direction, time, manner ఇవన్నిటిని చూపిస్తూ నౌన్ అండ్ ప్రనౌన్ ఆర్ ప్రనౌన్ వీటికి రిమైనింగ్ వర్డ్స్ కి, ఆ సెంటెన్స్ లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్ కి ఉన్న రిలేషన్స్ చెప్తుంది, రైట్. ఎగ్జాంపుల్స్ ఇన్, ఆన్, అట్, విత్, అండర్, బిఫోర్ ఇలా. ఎగ్జాంపుల్ ఓకే సో ద బుక్ is on the table. The book is on the table. సో ఈ బుక్ ఎక్కడ ఉంది, టేబుల్. ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ బుక్ ఉంది, వీటికి రిలేషన్. ఈ బుక్ కి ఈ టేబుల్ కి ఉన్న రిలేషన్ ఏంటి, ఆన్ చెప్తుంది. ఈ బుక్ టేబుల్ పైన ఉంది, బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, సో రిలేషన్షిప్ చెప్తుంది. ఓకే బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, సో దీనికి రిలేషన్షిప్ చెప్తుంది ఇక్కడ ఆన్. సో ఇవి ప్రిపోజిషన్స్. ఓకే అండ్ కంజంక్షన్. A conjunction is a word that connects words, phrases, clauses within a sentence. Sentence లో words ని కానీ, phrases ని కానీ, clauses ని కానీ వీటన్నిటిని కలిపేది, కనెక్ట్ చేసేది కంజంక్షన్. అండ్, బట్, ఆర్, నార్, ఫర్, యట్, సో ఇలా ఎగ్జాంపుల్స్. లైక్ ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, సో కృష్ణ అండ్ రాధ. ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కదా, ఇక్కడ అండ్ ఏం చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తుంది, రైట్. సో అది కంజంక్షన్. అండ్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఇస్ అ వర్డ్ ఆర్ ఫేజ్ దట్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్ ఆర్ సడన్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ ఎమోషన్, సడన్ ఫీలింగ్స్ ని చెప్తాయి. సెంటెన్స్ లో ఉంటాయి ఇవి, స్ట్రాంగ్ ఎమోషన్, సడన్ ఫీలింగ్స్, సమ్ స్పెషల్ వర్డ్స్ ఉంటాయి అనమాట ఇవి. ఓకే సో ఏం చెప్తాయి, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఆర్ సడన్ ఫీలింగ్స్ ని, అవి ఇంటర్జెక్షన్స్. ఓకే ఎగ్జాంపుల్స్ వావ్, అలాస్, హే అని ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి. ఓకే వావ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. సో అలా వావ్ అంటే సడన్ ఎక్స్ప్రెషన్స్ అనమాట ఇవి. ఓకే సో సడన్ ఎక్స్ప్రెషన్స్ కోసం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెంటెన్స్. సో సెంటెన్స్ కోసం ఆల్రెడీ చెప్పుకున్నాం, సో చూద్దాం. సో సెంటెన్స్ ఈజ్ ఎ గ్రామటికల్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ టిపికల్లీ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. సింపుల్, ఒక కంప్లీట్ మీనింగ్ అయితే ఉండాలని చెప్పుకున్నాం కదా. సో సెంటెన్స్ అంటే ఒక గ్రామటికల్ యూనిట్, లాంగ్వేజ్ లో ఒక గ్రామటికల్ యూనిట్. ఇది ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్, ఒక ఆలోచనని, ఒక కంప్లీట్ మీనింగ్ ఉన్న ఒక ఆలోచనని అయితే చెప్తుంది సెంటెన్స్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ క్లాజెస్, ఒకటి కానీ రెండు కానీ, ఎందుకంటే ఎక్కువ కానీ క్లాజెస్ ఉండొచ్చు.
బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. సో జనరల్ గా క్యాపిటల్ లెటర్ తో బిగిన్ అయ్యి ఎండ్స్ విత్ పంక్చువేషన్ మార్క్, పీరియడ్, క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్లెనేషన్ మార్క్, ఇలాంటి మార్క్స్ తో ఎండ్ అవుతుంది. ఓకే, ఫుల్ స్టాప్ తో ఇలా ఎండ్ అవుతుంది కదా సెంటెన్స్, రైట్? సో సెంటెన్స్ అంటే సింపుల్ గా ఒక కంప్లీట్ మీనింగ్ ఉండే గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ వర్డ్స్ అనమాట. ఓకే, అండ్ సబ్జెక్ట్. సో సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ద పర్సన్, thing or entity that performs the action or about which something is said. It is usually a noun, pronoun or a noun phrase. సో సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్. ఇది ఒక సెంటెన్స్. సో ఆ క్యాట్ మ్యాట్ పైన ఉంది, కూర్చోంది అనుకోండి. సో ఇది ఒక సెంటెన్స్, ఒక కంప్లీట్ మీనింగ్ అయితే ఉంది. ఓకే, ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ ద పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఎంటిటీ, ఏదైనా సరే ఎంటిటీ దట్ పెర్ఫార్మ్స్ ద యాక్షన్ ఆర్ ఎనీ ఎంటిటీ పెర్ఫార్మ్స్ ద యాక్షన్ ఆర్ అబౌట్ విచ్ సంథింగ్ ఈజ్ సెడ్. దేనికోసం అయితే సంథింగ్ చెప్పబడిందో లేదా ఏదైతే అక్కడ వర్క్ చేసిందో, యాక్షన్ ఏదైనా చేసిందో, అది అక్కడ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అవుద్ది. ఎగ్జాంపుల్, ఇన్ ద సెంటెన్స్, ఈ సెంటెన్స్ చూడండి, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్ లో ద క్యాట్ ఇది ద సబ్జెక్ట్ బికాజ్ ఇట్ పెర్ఫార్మ్స్ ద యాక్షన్ సిట్టింగ్. సిట్టింగ్ అనేది ఏంటి, ఇక్కడ వర్బ్ కదా, యాక్షన్ వర్డ్. ఇక్కడ చేసేది ఎవరు, క్యాట్. సో ఆ చేసేది పెర్ఫార్మ్స్ ద యాక్షన్, అదే సబ్జెక్ట్. అది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ద క్యాట్ అనేది ఈ సెంటెన్స్ లో సబ్జెక్ట్ అవుతుంది, యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ప్రెడికేట్. Predicate of a sentence is the part that contains the verb and provides information about the subject. ఓకే, సో ప్రెడికేట్ లో వర్బ్ ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ కోసం కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది ప్రెడికేట్. ఓకే, సో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సబ్జెక్ట్, అలాగే వర్బ్ ఇందులో ఉంటుంది. సో ఇట్ టిపికల్లీ ఇన్క్లూడ్స్ ద వర్బ్ అలాంగ్ విత్ ఎనీ ఆబ్జెక్ట్స్, కాంప్లిమెంట్స్, మోడిఫైయర్స్ దట్ రిలేట్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఎక్స్ప్రెస్డ్ బై ద వర్బ్. సో టిపికల్ గా వర్బ్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది జనరల్ గా, విత్ ఆబ్జెక్ట్స్, కాంప్లిమెంట్స్ కానీ, మోడిఫికేషన్స్ కానీ, మోడిఫైయర్స్ కానీ, దట్ రిలేట్ టు ద యాక్షన్ ఆర్ స్టేట్ ఎక్స్ప్రెస్డ్ బై ద వెర్బ్. ఈ వెర్బ్ ఏ పని అయితే చెప్తుందో, చేస్తుందో, సో దానికి సంబంధించి సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రెడికేట్. ఓకే, సో ఎగ్జాంపుల్, ఇన్ ద సెంటెన్స్ లో చూసుకుంటే, ద క్యాట్ సాట్ ఆన్ ద మ్యాట్, రైట్? ఇక్కడ సాట్ ఆన్ ద మ్యాట్ ఈజ్ ప్రెడికేట్, అది ఇక్కడ ప్రెడికేట్ అవుతుంది. ఎందుకంటే సాట్ అనేది ఏంటి, ఇక్కడ వర్బ్. ఆన్ ద మ్యాట్ ప్రొవైడ్స్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్షన్. ఈ సిట్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఆన్ ద మ్యాట్. ద క్యాట్ సాట్ అని వదిలేండి. సో ద క్యాట్ సాట్, క్యాట్ కూర్చుంది. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటి, మ్యాట్ పైన, రైట్? సో అది ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఆ వెబ్ తో పాటు ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేసే పార్ట్ అంతా ప్రెడికేట్ అవుతుంది. ఓకే, సో ద క్యాట్ వదిలేస్తే ఇక్కడ సాట్ ఆన్ ద మ్యాట్. ఓకే, ఇదంతా ఏంటి, ప్రెడికేట్ పార్ట్ అవుతుంది. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పార్ట్ ఏంటి, ద మ్యాట్. సో వెర్బ్ ఏంటి, సాట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్రేజ్. ఫ్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఫంక్షన్స్ ఏ సింగిల్ యూనిట్, యాజ్ ఎ సింగిల్ యూనిట్ గా వర్క్ చేస్తుంది. విత్ ఇన్ ఎ సెంటెన్స్, సెంటెన్స్ లోనే ఉంటుంది, బట్ డస్ నాట్ కంటైన్ బోత్ ఎ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సో ఫ్రేజెస్ అనేవి ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు, ప్రెడికేట్ ఉండదు, ఏం ఉండదు అనమాట, కానీ కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఫ్రేజెస్ కెన్ సర్వ్ డిఫరెంట్ గ్రామటికల్ ఫంక్షన్స్ విత్ ఇన్ ఎ సెంటెన్స్, సచ్ as a noun phrase, a verb phrase, prepositional phrase, ఇలా డిఫరెంట్ వర్క్స్ అయితే చేస్తాయి. ఎగ్జాంపుల్, అండర్ ద టేబుల్, a beautiful sunset, a reading a book. ఓకే, సో అండర్ ద టేబుల్ ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అవుతుంది, ఇది అండర్ ద టేబుల్. a beautiful sunset, సో సన్సెట్ ఇక్కడ నౌన్ కదా, సో బ్యూటిఫుల్ సన్సెట్. ఓకే, నౌన్ ఫ్రేజ్. రీడింగ్, ఇక్కడ రీడింగ్ కోసం మాట్లాడుతున్నాం, సో వర్బ్ ఫ్రేజ్ అవుతుంది. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది సెంటెన్స్ లో ఇది చేస్తుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏం ఉండదు. రీడింగ్ ఏ బుక్, బ్యూటిఫుల్ సన్సెట్, ఇక్కడ సబ్జెక్ట్ ఏది, సబ్జెక్ట్ లేదు, రైట్? సో సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం ఉండదు అనమాట. ఫ్రేజ్ లో జస్ట్ వర్డ్స్ అనేవి మెన్షన్ చేస్తుంటాం, అయితే అవి నౌన్ ఫ్రేజెస్, వర్బ్ ఫ్రేజెస్, ప్రిపోజిషన్ ఫ్రేజెస్ ఏవైనా సరే అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాజ్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంటైన్ బోత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, మొత్తం ఉంటాయి, సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. సో ఇవి గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇట్ కెన్ స్టాండ్ అలోన్ యాజ్ ఎ కంప్లీట్ సెంటెన్స్. సో క్లాజ్ అనేది ఇందులో ఏముంది, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ పార్ట్. సో సబ్జెక్ట్ ఉంది, చేసే వాళ్ళు ఉన్నారు,
రైట్? యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు, ప్రెడికేట్ లో వర్బ్ ఉంటుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది కాబట్టి క్లాజ్ లో ఇది ఒక సెంటెన్స్ గా కూడా అవుతుంది, రైట్? సో అది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేసేసుకుంటే అది ఇండిపెండెంట్ క్లాజ్ అవుద్ది. కానీ కొన్ని క్లాజెస్ డిపెండెంట్ అవుతాయి. సో డిపెండెంట్ ఆన్ అనదర్ క్లాజ్, ఇంకొక క్లాజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఫామ్ ఏ కంప్లీట్ సెంటెన్స్. అదొక కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇంకొక దాని మీద డిపెండ్ అవుతాయి, ఆధారపడతాయి. సో అప్పుడు అవి డిపెండెంట్ క్లాజెస్ అవుతాయి. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండిపెండెంట్ క్లాజ్ అయితే చూడండి, షీ వెంట్ టు ద స్టోర్. ఆమె స్టోర్ కి వెళ్ళింది. ఇక్కడ అయిపోయింది. సో ఆమె వెళ్ళింది. సో వెంట్ వర్బ్ ఇక్కడ ఉంది, సబ్జెక్ట్ ఎవరు? ఆమె. ఆమె వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? స్టోర్ కి వెళ్ళింది. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. సో ఆమె స్టోర్ కి వెళ్ళింది, సింపుల్ గా చెప్పేస్తాం, సెంటెన్స్ ఫినిష్ అయిపోయింది. సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఇది ఇంకొక దాని మీద డిపెండ్ అవ్వలేదు. సో డిపెండెంట్ క్లాజ్ చూడండి, బికాస్ షీ వాజ్ హంగ్రీ. సో బికాస్ షీ వాజ్ హంగ్రీ అంటే ఆకలిగా ఉంది అని చెప్పాం. సో దీన్ని జాయిన్ చెయ్యాలి దీనికి. సో దీన్ని కాదు, ఏదైనా ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం కూడా ఇవ్వాలి. బికాస్ షీ వాజ్ హంగ్రీ అంటే ఆకలిగా ఉంది. ఓకే, ఒక సెంటెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి, కంప్లీట్ సెంటెన్స్ అవ్వదు, కంప్లీట్ మీనింగ్ రాదు. కానీ ఇప్పుడు రెండింటిని జాయిన్ చేయండి, ఇక్కడ ఉన్న పైన దాన్ని దీనికి జాయిన్ చేయండి. ఒకవేళ షీ వెంట్ టు ద స్టోర్ బికాస్ షీ వాజ్ హంగ్రీ, ఆకలిగా ఉండడం వల్ల స్టోర్ కి వెళ్ళింది, సంథింగ్ ఏదైనా పర్చేజ్ చేసుకోవడానికి అవుతుంది, రైట్? సో ఇది ఇంకొక దాని మీద డిపెండ్ అవుతుంది కంప్లీట్ సెన్స్ రావడం కోసం. లేదంటే హాఫ్ సెన్స్, ఇక్కడ హాఫ్ ఏ. బికాస్ షీ వాజ్ హంగ్రీ, ఎందుకోసం? ఆ హంగ్రీ అవడం వల్ల ఏం చేసింది? బికాస్ షీ వాజ్ హంగ్రీ, బికాజ్ హంగ్రీగా ఉండడం వల్ల సంథింగ్ ఏదో చేసింది. సో కంప్లీట్ మీనింగ్ ఇక్కడ తెలియడం లేదు మనకి. ఓకే, ఇంకొక క్లాజ్ దీనికి అటాచ్ చేస్తే తెలుస్తుంది. ఓకే, సో దిస్ క్లాజ్ కెనాట్ స్టాండ్ అలోన్ అండ్ నీడ్స్ అన్ ఇండిపెండెంట్ క్లాజ్ టు కంప్లీట్ ఇట్స్ మీనింగ్. సో దీనికి ఒక ఇండిపెండెంట్ క్లాజ్ యాడ్ అయితే అప్పుడు ఇది కంప్లీట్ సెంటెన్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది, అందువల్ల ఇది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకే, సో క్లాజెస్ టూ టైప్స్, ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ ఒక కంప్లీట్ సెట్ ఆఫ్ మీనింగ్ ఇచ్చేస్తుంది డైరెక్ట్ గా. డిపెండెంట్ క్లాజ్ ఇంకొక ఇండిపెండెంట్ క్లాజ్ దీనికి అటాచ్ చేయాలి, లేదంటే ఇది ఒక కంప్లీట్ సెన్స్ ని మనకి ఇవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఏంటి? సో పార్ట్ ఆఫ్ సెంటెన్స్ లో ఒక పార్టే, టిపికల్లీ ఫాలోస్ ఏ వెర్బ్, జనరల్ గా వెర్బ్ తర్వాత వస్తుంది అనమాట. ఓకే, రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్. వెర్బ్ చేసే యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటుంది. వెర్బ్ చేసే పని, యాక్షన్ చేసేది సబ్జెక్ట్, ఆ యాక్షన్ ని రిసీవ్ చేసుకునేది, తీసుకునేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, ఆర్ షోస్ ద రిజల్ట్ ఆఫ్ ద యాక్షన్, ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ ని చూపించేది, ఆర్ రిసీవ్ చేసుకునేది ఆబ్జెక్ట్ అవుతుంది. Objects are essential components in sentence that provides additional information about the action or state expressed by the verb. Verb express చేసిన ఆ స్టేట్ ని కానీ యాక్షన్ ని కానీ దానికోసం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఆబ్జెక్ట్స్ కూడా టైప్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్, a direct object is a noun or pronoun or a noun phrase. Okay, noun గానీ, noun pronoun గానీ, noun phrase గానీ directly receives the action of the verb or shows the result of the action. డైరెక్ట్ గా ఆ యాక్షన్ ని రిసీవ్ చేసుకుంటాయి, అవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆన్సర్స్ ద క్వశ్చన్ వాట్, హూమ్ ఆఫ్టర్ ద వెర్బ్. వాట్, హూమ్ అనే వాటికి ఆన్సర్స్ ఇస్తాయి, ఇవి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అవుతాయి. ఆఫ్టర్ ద వర్బ్ చూద్దాం. సో షీ ఏట్ అన్ యాపిల్, ఇక్కడ వర్బ్ ఏది? ఇది వర్బ్ ఏట్. సబ్జెక్ట్ ఎవరు? షీ ఏట్, ఆమె. సో రైట్, ఆమె తింది యాపిల్ ని కదా. సో ఇక్కడ యాక్షన్ చేసింది సబ్జెక్ట్ షీ, సబ్జెక్ట్ వర్బ్. ఇక్కడ మనకేంటి? ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ అన్ యాపిల్ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ బికాజ్ ఇట్ రిసీవ్స్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్ ఏట్. ఏట్ అనే దాన్ని, ఈ యాక్షన్ ని డైరెక్ట్ గా రిసీవ్ చేసుకున్నది ఎవరంటే ఇక్కడ యాపిల్. షీ ఏట్ వాట్. సో ఆఫ్టర్ ద వర్బ్ అటాచ్ చేయండి. వర్బ్ ఏంటి? ఏట్. ఏట్ వాట్. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? యాపిల్ వస్తుంది. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో ఈ యాపిల్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, వాట్, హూమ్ ఇలాంటి వాటికి ఆన్సర్ ఇస్తుంది వర్బ్ తర్వాత. ఓకే, సో ద వర్బ్ ఏట్ ఆన్సర్స్ ద క్వశ్చన్ ఏట్ వాట్. దేనికి ఆన్సర్ ఇస్తుంది? యాపిల్ అవుతుంది ఆన్సర్. సో ఏట్ వాట్ అనే దానికి యాపిల్. ఒకవేళ ఒక పెర్సన్ ఉంటే ఇక్కడ, సో అదే ప్లేస్ లో వేరే సెంటెన్స్ అయ్యి హూమ్, పెర్సన్ అంటే హూమ్ కి ఆన్సర్ ఇస్తుంది, రైట్? అప్పుడు అది ఆ హూమ్ కి ఆన్సర్ ఇచ్చే వర్డే ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇస్ నౌన్, ప్రనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్ ఏవైనా అవుతాయి. రిసీవ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫర్ హూమ్ ద యాక్షన్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ పెర్ఫార్మ్.
సో రిసీవ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకోవడం, లేదా ఫర్ హూమ్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఎవరి కోసం ఆ వెర్బ్ యొక్క యాక్షన్ పెర్ఫార్మ్ చేశారో వాళ్ళు అవుతారు. ఓకే, సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ టిపికల్లీ కమ్స్ బిఫోర్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్, ముందు వస్తుంది. ఓకే, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కి ముందే వస్తుంది. అండ్ ఆన్సర్స్ ద క్వశ్చన్ టు హూమ్. అక్కడ వాట్ హూమ్ అన్నాం, కానీ ఇక్కడ టు హూమ్, ఫర్ హూమ్, టు వాట్, ఫర్ వాట్. సో ఎవరి కోసం, ఓకే, దేనికోసం, ఇలాంటి వాటికి ఆన్సర్ ఇస్తుంది ఇది. ఓకే, ఎగ్జాంపుల్, హీ గేవ్ మ్యారీ ఏ గిఫ్ట్. సో హీ గేవ్ మ్యారీ ఏ గిఫ్ట్. ఇక్కడ గేవ్ వర్బ్ కదా, పని చేస్తుంది. గేవ్ ఇవ్వడం, ఎవరిచ్చారు, హీ. సో సబ్జెక్ట్. సో యాక్షన్ చేసింది ఎవరు, హీ. గేవ్ వాట్, ఏంటి ఇచ్చాడు, గిఫ్ట్ని ఇచ్చాడు. సో ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, రైట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్ ఆర్ టు వాట్, టు హూమా టు వాటా, టు వాట్ ఎవరికి ఇచ్చారు, లేదా టు హూమ్. ఓకే, టు వాట్ దేనికి ఇచ్చారు, లేదా టు హూమ్ ఎవరికి ఇచ్చారు. ఓకే, సో వాటికి గేవ్ హూమ్, ఎందుకంటే ఇక్కడ నేమ్ ఉంది. సో గేవ్ హూమ్ ని తీసుకుంటే గేవ్ టు హూమ్ ఎవరికి ఇచ్చారు. సో ఇక్కడ మ్యారీ కదా ఈ గిఫ్ట్ ఇచ్చాడు. సో ఇక్కడ మేరీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది, రిసీవ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకుంటుంది. గిఫ్ట్ ని ఇక్కడ రిసీవ్ చేసుకున్నది ఎవరు, మేరీ, రైట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రిసీవ్ చేసేసుకుంటుంది, రైట్. లేదా ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కోసమే అక్కడ వెర్బ్ అనేది, ఒక పని అనేది జరుగుతుంది అక్కడ. సో ఈ ఇవ్వడం అనేది ఎవరి కోసం జరిగిందంటే మేరీ కోసం జరిగింది. ఓకే, సో ఫర్ హూమ్ యాక్షన్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఆ వెర్బ్ యొక్క యాక్షన్ ఎవరి కోసం చేశారు, మ్యారీ కోసం. సో ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో మ్యారీ ఈజ్ ద ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ బికాస్ షీ రిసీవ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకుంది, గిఫ్ట్ ని రిసీవ్ చేసుకుంది. ద వెర్బ్ గేవ్ ఆన్సర్స్ ద క్వశ్చన్ గేవ్ వాట్, ఏ గిఫ్ట్. సో వాట్ కి ఆన్సర్ ఇచ్చేది గిఫ్ట్, అందువల్ల ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో గేవ్ టు హూమ్ ఎవరికి, మేరీకి. సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ డైరెక్ట్లీ రిసీవ్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ యొక్క యాక్షన్ ని డైరెక్ట్ గా రిసీవ్ చేస్తుంటాయి. అండ్ వైల్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ రిసీవ్స్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రిసీవ్ చేసుకునేవి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్, లేదా ఇండికేట్ ఫర్ హూమ్ ద యాక్షన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. ఆ పని, ఆ వెర్బ్ ఏదైతే ఉందో అది ఎవరి కోసం చేశారో, ఆ యాక్షన్ ఎవరి కోసం అయితే చేశారో వాళ్ళని చూపిస్తుంది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇవి ఆబ్జెక్ట్స్. సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. సెంటెన్స్ లో బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ లో ఒక బేసిక్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్స్ మారిపోతే చాలా స్ట్రక్చర్స్ నేర్చుకుంటాం. బేసిక్ స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. సబ్జెక్ట్ అంటే చెప్పుకున్నాం, యాక్షన్ ని పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. వర్బ్ అంటే యాక్షన్, పని, వర్బ్. ఆబ్జెక్ట్ ఏంటి, రిసీవ్ చేసుకున్న, ఆ యాక్షన్ ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆబ్జెక్ట్స్. సో ఇవి ఒక సెంటెన్స్ లో బేసిక్ గా ఉండేవి. సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్, సేమ్ వర్డ్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తే అన్ని రూల్ ఉందని చెప్పుకున్నాం. కానీ ఒకే వర్డ్ ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వాడచ్చు, రైట్. ఎగ్జాంపుల్, వాటర్ ని తీసుకుందాం. సో వాటర్ ని ఎలా యూజ్ చేయొచ్చు చూడండి. ద వాటర్ ఇన్ ద లేక్ వాజ్ క్రిస్టల్ క్లియర్. ఆ లేక్ లో ఉన్న వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. ఇక్కడ ఈ వాటర్ నౌన్. సో వాటర్ ఇస్ అ నౌన్, రిఫర్స్ టు లిక్విడ్ సబ్స్టెన్స్. ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ మనం చెప్తున్నాం. సో ఆ లేక్ లో వాటర్ ఉంది అంటే అక్కడ లేక్ లో ఉన్న ఒక సబ్స్టెన్స్ కి మనం నేమ్ ఇచ్చాం. ఆ లేక్ లో ఏముంది, వాటర్ ఉంది. సో అక్కడ ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ ఉంది, దానికి మనం పేరు పెట్టాం, సో వాటర్ అని. సో వాటర్ అనే పేరు పెట్టాం కదా, అది నౌన్ అవుతుంది ఇక్కడ. సో వాటర్ ఇన్ ద లేక్, ఆ లేక్ లో ఉన్న వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి. ఓకే, సో ఇది నౌన్ గా వర్క్ చేస్తుంది ఇక్కడ ఈ వాటర్ అనే వర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు వాటర్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ ఈ వాటర్ ఏం చేస్తుందంటే వర్బ్ గా రిఫర్ చేస్తుంది. రిఫర్స్ టు ద యాక్షన్ ఫర్ ప్రొవైడింగ్ వాటర్ టు ద ప్లాంట్స్. సో డోంట్ ఫర్గెట్ టు వాటర్ ద ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. సో మర్చిపోవద్దు, గార్డెన్ ఉన్న ప్లాంట్స్ కి వాటర్ వేయడం మర్చిపోవద్దు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఏదైనా వర్బ్ మనకు ఉందా, ఇక్కడ వర్బ్ ఏం లేదు. ఇక్కడ వాటర్ వేయమని చెప్పేస్తున్నాం, ఇండైరెక్ట్ గా ఈ వర్డ్ తోనే చెప్తున్నాం. ఇక్కడ ఇదే వెర్బ్. సో ఇక్కడ ఈ వాటర్ అనేది వర్బ్ గా యాక్షన్ చేస్తుంది, పని చేస్తుంది. ఇక్కడ ఎలా, వర్బ్ గా వర్క్ చేస్తుంది. ఓకే, సో ప్రొవైడింగ్ వాటర్, ఇక్కడ వాటర్ అంటే ఏంటి, ఇక్కడ డైరెక్ట్ గా వాటర్ వేయమని చెప్తున్నాం అనమాట. సో వాటర్ ద ప్లాంట్స్, వాటర్ కి, ప్లాంట్స్ కి వాటర్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం. ఓకే, డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు.
ప్లాంట్స్కి వాటర్ ప్రొవైడ్ చేయి. ఓకే, సో ఇక్కడ వర్బ్గా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఇఫ్ వి వెంట్ ఆన్ వాటర్ అడ్వెంచర్ ఎక్స్ప్లోరింగ్ ద రివర్ అండ్ ఇట్స్ క్రియేచర్స్. చూడండి, వి వెంట్ అనే వాటర్ అడ్వెంచర్కి వెళ్ళారు, రైట్? సో ఇక్కడ వాటర్ అనేది అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది, డిస్క్రైబ్స్ ద టైప్ ఆఫ్ అడ్వెంచర్. సో అడ్వెంచర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏదో జరుగుతుంది, దానికి ఒక పేరు పెట్టాం మనం, దానికి అడ్వెంచర్ అనే పేరు పెట్టుకున్నాం, నౌన్. అది ఎలాంటి అడ్వెంచర్? వాటర్ అడ్వెంచర్. ఓకే, ఇక్కడ ఈ అడ్వెంచర్ ఏంటి క్వాలిఫై చేస్తుంది కదా, ఎలాంటి అడ్వెంచరో చెప్తుంది, రైట్? దానికోసం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో వాళ్ళు అడ్వెంచర్కి వెళ్ళారు, ఓకే, అలా చెప్పొచ్చు కదా, వాళ్ళు అడ్వెంచర్కి వెళ్ళారు. అలా కాదు, వాటర్ అడ్వెంచర్కి వెళ్ళారు. సో అంటే ఆ అడ్వెంచర్ ఎలాంటిదో చెప్తున్నాం. సో అక్కడ ఏం చేస్తారు? రివర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, అక్కడ ఉన్న క్రియేచర్స్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇవన్నీ చేస్తారు. ఇండికేట్స్ దట్ ఇన్వాల్వ్స్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు వాటర్కి సంబంధించిన వర్డ్స్ చేస్తారు, సచ్ as ఎక్స్ప్లోరింగ్ ద రివర్, ఆ రివర్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు అక్కడ. సో ఆ అడ్వెంచర్ నౌన్ అయితే ఆ అడ్వెంచర్ని క్వాలిఫై చేస్తున్నది ఏంటి? వాటర్. అంటే అది వాటర్ అడ్వెంచర్ అని మనం చెప్తున్నాం. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ ఈ వాటర్ అడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకే, క్వాలిఫైస్ ఏ నౌన్ కదా. ఓకే, సో ఇక్కడ అడ్జెక్టివ్గా వర్క్ చేసింది. సో ఇక్కడ వాటర్ అనే ఒక వర్డ్ నౌన్గా వర్క్ చేసింది, వెర్బ్గా వర్క్ చేసింది, అడ్జెక్టివ్గా వర్క్ చేసింది. సో ఒక వర్డ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో సెంటెన్స్ని చూస్తున్నప్పుడు ఆ వర్డ్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వాడారు. ఓకే, సో ఆ వర్డ్ మీకు నౌన్గా తెలిసి ఉండొచ్చు, కానీ అది ఎలాంటి కండిషన్స్లో వాడారు అని దాన్ని బట్టి ఆ సెంటెన్స్ని చూస్తే దాని మీనింగ్ మారిపోవచ్చు అనమాట. సో అది అబ్జర్వ్ చేయాలి, అది నౌన్గా వాడారా, ప్రొనౌన్ గానా, వర్బ్ గానా, ఎలా ఏ టైప్లో అది వాడారు అనేది చూసుకోవాలి. ఓకే, సో ఒక వర్డ్ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యూజ్ చేయొచ్చు. ఓకే, ఎప్పుడు ఫిక్స్డ్ మైండ్తో ఉండకూడదు. సో అది వేరే వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో వాడచ్చు, అందువల్ల సెంటెన్స్ మీనింగ్స్ మారిపోతాయి. ఓకే, సో ఇక్కడ వాటర్ అంటే నీరు, కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ పని చేస్తుంది, అదే వర్డ్ పని చేస్తుంది, ఇక్కడ అడ్జెక్టివ్గా పని చేస్తుంది. ఓకే, సో డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విషయంలో క్లియర్గా ఉండాలి. ఓకే.